జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 నుండి బ్రహ్మర్షి పత్రిజీ ఈరోజు మనకి ధ్యానం అన్నది ఇంగిత జ్ఞాన శాస్త్రం అంటూ తెలియచేస్తున్నారు. మరి ఏంటో తెలుసుకుందామా అండి? సాధారణంగా మనం విద్యార్థులను మీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు నేను బాగా చదవాలి, నాకు 100కి 100 మార్కులు రావాలి అంటారు. కొంతమంది మాత్రం క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి అంటారు. క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి అనుకోవటం కంటే నాకు 100కి 100 మార్కులు రావాలి అని కోరుకోవాలి. క్లాస్లో 100 మంది ఉంటే 100 మందికి 100 రావాలి, కానీ ఏ ఒక్కడికో 100కి 100 మార్కులు వచ్చి మిగతా వారికి 10 వస్తే మనకేం ఆనందం? మనతో పాటు అందరికీ 100కి 100 వచ్చినప్పుడే మనకి ఆనందం. చాలామంది మూర్ఖపు తల్లిదండ్రులు క్లాస్లో నువ్వే ఫస్ట్ రావాలి, నువ్వే ఇంజనీర్ కావాలి, నువ్వే డాక్టర్ కావాలి, నువ్వే కలెక్టర్ కావాలి, నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి అంటూ చిన్నప్పటి నుంచి పిల్లలకు నూరిపోస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ చిలుక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ పెరిగి పెద్దయ్యాక వారు తమ తమ జీవితాల్లో అంతులేని అవమానాలకు, అపజయాలకు గురవుతూ ఉంటారు. కాబట్టి నేను అందరికన్నా ముందుండాలి అన్న భావన కంటే అందరూ పక్వంగా ఉండాలి, అందులో నేను కూడా పక్వంగా ఉండాలి అన్న సరైన భావనతో పిల్లలు పెంచబడాలి. గెలుపు ఓటమి అన్నవి విద్యార్థులు కాని వారికి ప్రకృతి సహజం కనుక వాటి వల్ల అహంకారం, దర్పం, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా సమంగా ఉండటమే వ్యక్తిగత గెలుపు. ఈ ఆత్మజ్ఞానం పిల్లలకు అలవడాలంటే వారికి ధ్యాన విద్యలో ప్రవేశం ఉండాలి. ధ్యాన విద్య అన్నది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా సంబంధించింది కాదు. ఇది ఒక శాస్త్రం. ధ్యానం ద్వారా మనసును శాంతంగా ఉంచుకోవటం అన్నది ఒక మౌలిక ఇంగిత జ్ఞాన సూత్రం, బేసిక్ కామన్ సెన్స్. నిర్ణీత సమయాల్లో నిర్దేశింపబడిన నిరంతర ధ్యానాభ్యాసం ద్వారా విద్యార్థుల్లో ఒకవేళ ఏవైనా చెడు అలవాట్లుంటే, ముఖ్యంగా అతిగా మాట్లాడడం, అతిగా తినటం, పనికిరానివి వినటం, ఇలాంటివి ఏవన్నా ఉంటే అవన్నీ కూడా అత్యంత సహజంగానే అదృశ్యమైపోతాయి. నిజమండి పత్రి సార్ చెప్పింది. పత్రి సార్ సేవాదల్ పెట్టకముందే నేను స్కూల్స్కి చాలా ఊళ్ళల్లో చాలా స్కూల్స్కి వెళ్ళటం జరిగింది. అట్లనే ఒక స్కూల్కి అయితే ప్రతిరోజు అలా నెల రోజులు వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ధ్యానం చెప్పి వచ్చినాక ఆ పిల్లలే వాళ్ళల్లో వచ్చిన మార్పు మర్నాడు ఆ తర్వాత కానీ చెప్తూ ఉంటే నిజంగా పత్రి సార్ చిన్నపిల్లలకి ధ్యానం అందించటానికి కారణం ఏంటి అని అర్థమైందండి. వాళ్ళ మార్క్స్లో తేడాలు రావటము ఇవన్నీ వాళ్ళు చాలా ఆనందంగా నాకు చెప్పటం జరిగేది. అలానే ఇక్కడ మేము ప్రతి ఆదివారం ఒక 60 మంది పిల్లలు వస్తే వాళ్ళకి ధ్యానం చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళ ప్రోగ్రెస్ షీట్లు దానిలో వాళ్ళకి ధ్యానానికి ముందు తరువాత ఎక్కువ మార్క్స్ రావటం జరిగితే ఫస్ట్ ఒక హ్యాపీనెస్తో నాకు తెచ్చి చూపించేవాళ్ళు. ఆ పిల్లలు నాకు జనవరి 1కి అలా గ్రీటింగ్స్ అల్లే వాళ్ళే ఒక పేపర్ల మీద ప్రిపేర్ చేసినవి కూడా ఇప్పటికీ ఉంచుకున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఈ చిన్నారులు వాళ్ళల్లో వచ్చిన మార్పుని వాళ్ళే గుర్తించి వాళ్ళే చెప్పటం, మేము ధ్యానంలోకి వచ్చినాక మాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి మేడం, అలాగా వాళ్ళ ఆనందానికి అంతు లేదండి. అది చూసినప్పుడు నిజంగా ఆ చిన్నారులు పడే ఆ ఆనందంకి మించిన ఎనర్జీ ఇంకోటి ఉంటుందా అనిపించేదండి. పత్రిజీ ఈజ్ ఆల్వేస్ రైట్ మాస్టర్స్. ఆయన ఏది చేసినా ఏది చెప్పినా అందరికీ ప్రయోజనకరమైనదే అందించారు, అందిస్తున్నారు, అందిస్తూనే ఉంటారు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ద్వారా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ. మళ్ళీ ఇలా చెప్తున్నారు పత్రిజీ, మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. చిటికిన వేళ్ళు, లిటిల్ ఫింగర్ ఉంగరపు వేలు, రింగ్ ఫింగర్, మధ్య వేలు, మిడిల్ ఫింగర్, చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్, బొటన్ వేలు, థంబ్ ఫింగర్,
ఈ 5 వేళ్ల పరంగా విద్యార్థులు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా విలసిల్లుతాయో తెలుసుకుందాం. మొదటి వ్రేలు చిటికిన వ్రేలు. ఇది ఆటలకు సంబంధించింది. విద్యార్థి జీవితంలో ఆటలు చాలా ముఖ్యం. వారి భౌతిక శరీర ఎదుగుదలకు మరి వారి మానసికోల్లాసానికి ఆటలు తప్పనిసరి కనుక విద్యార్థులందరూ రకరకాల ఆటలు ఆడాలి. రెండవ వ్రేలు ఉంగరపు వ్రేలు. ఇది పాటలకు కళలకు సంబంధించింది. పిల్లలు పాటలు చక్కగా గన గొంతెత్తి పాడాలి. భజనలు, ప్రార్థనలు, బృందగీతాలు ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తుంటే వాళ్ళలో చక్కటి సామాజిక స్పృహ ఏర్పడుతుంది. రకరకాల కళల్లో వాళ్ళు నిష్ణాతులు కావాలి. మూడవ వేలు మధ్య వేలు. ఇది చదువుకు సంకేతం. అంతేగాని మొట్టమొదటి వేలు చదువు, రెండవ వేలు చదువు, మూడవ వేలు చదువు, నాలుగవ వేలు చదువు, ఐదవ వేలు చదువు కాదు. అన్ని వ్రేళ్ళు చదువులైతే ఆ పిల్లలు, ఆ విద్యార్థులు సర్వనాశనం అవుతారు. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ కనుక పిల్లలు చదువుకునే మరయంత్రాలు కారు. చదువు అనేది పూర్ణ విద్యార్థి జీవనంలో ఒక ప్రధాన భాగం మాత్రమే అని పెద్దలు తెలుసుకోవాలి. బాగా చదువుకుంటూ పెద్దగా అవుతున్న కొద్దీ చదువులో ప్రత్యేకతను సంపాదించాలి. చదువులో చురుకుదనం ఉండాలి. మరి మేధస్సు బాగా ఉపయోగింపబడాలి. నాలుగో వ్రేలు చూపుడు వేలు. ఇది పనులు అన్నదానికి సంకేతం. ప్రతి విద్యార్థి కూడాను ఎన్నో పనులు చేసుకోవాలి. వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు సేవించాలి. ఇంటి పనులు చేయగలిగినన్ని చేసి స్కూల్కు కాలేజీలకు రావాలి. కనుక ఈ నాలుగవ వ్రేలు పనులు అన్నదానికి సూచన. ఐదవ వ్రేలు బొటన వేలు. ఇది ధ్యానం అన్నదానికి సంకేతం. ప్రతిరోజు ఆటలు, పాటలు, చదువులు, పనులు ఉన్నట్లు ప్రతిరోజు ధ్యానం ఉండాలి. ధ్యానం లేకపోతే ముఖ్యంగా విద్యార్థులకు ఏ రోజు కూడా పూర్తి కాజాలదు. ఈ 5 వేళల్లో చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైనది బొటన వేలు. కనుక విద్యార్థి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే మన ఆటలు అంత బాగుంటాయి. ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే మన పాటలు అంత బాగుంటాయి. ఎవరి ధ్యానం అన్నది ఎంత బాగా ఉంటే మన చదువులు అంత బాగుంటాయి. విద్యార్థి జీవనానికి కావలసినవి ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి, ఏకసంధాగ్రహత, చురుకుదనం, ఉత్సాహం మరి శక్తి. ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి ఉంటారు కనుక ప్రతిరోజు వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తుంటే వాళ్ళు తమలోనే నిక్షిప్తమై ఉన్న ఈ అద్భుత లక్షణాలను ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు. ఇక్కడ పత్రి సార్ మనకు ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఇస్తున్నారండి. అదేంటో చూద్దామా? జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు తగిన పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఆ పరిష్కారం కూడా నిదానంగా వెతికితే మన అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. బయటే వేరే ఎక్కడ ఉండదుగాక ఉండదు. మరి బయట వాళ్ళెవరూ అసలు మన సమస్యను పరిష్కరించజాలరు. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కూడా మనలో నుంచి ఒకానొక ప్రశ్నను ఉదయింపజేస్తుంది. ఆ ప్రశ్నే మన సమస్యకు కావలసిన సమాధానాన్ని కూడా వెతికి పెడుతుంది. ఎప్పుడైతే వాటన్నిటికీ మన అంతరంగంలో నుంచే మనకు సరైన సమాధానాలు లభిస్తాయో అప్పుడు మన చిత్తం శాంతించి మనం మానసిక కల్లోలం నుంచి బయటపడి ఆ సమస్య యొక్క పరిష్కారం వైపుగా మన భౌతికపరమైన చర్యలు మొదలు పెడతామని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. నిజంగానండి సార్ చెప్పినట్టుగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండే తీరుతుంది. సమస్య ఎప్పుడైతే క్రియేట్ అయిందో పరిష్కారం కూడా అప్పుడే క్రియేట్ అవుతుంది. మన సమస్య ఎవరికి చెప్పినా ఉచిత సలహాలు ఇస్తారు కానీ దానికి అనుచితమైన సమాధానం ఎవరు ఇవ్వరండి. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. ఎవరి సమస్య వాళ్ళకి ఎప్పుడు జటిలంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు సమస్య చెప్తే అది
చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు అలానే చేస్తారు, అలానే చెప్తారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవ్వరిని ఎప్పుడు ఏమి అడిగినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు సమస్య వచ్చిన ధ్యానం చేస్తే పత్రి సార్ చెప్పినట్టు ఒక ప్రశ్న ఉదయిస్తుందండి. ఆ ప్రశ్నే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. నా జీవిత అనుభవం కూడా అదే కాబట్టి నేను మీతో ఇంత ధైర్యంగా పంచుకోగలుగుతున్నాను. ఐఎమ్ రైట్ మాస్టర్స్? రేపటి రోజునండి ముక్తి మార్గం గురించి తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.